పెళ్ళంటే నూరెళ్ళమంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా. నా పేరు చంటి. నేను చాలా మందికి పెళ్లిళ్ళు చేశాను. ఎందుకంటే పెళ్లి అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. అలాంటిది ఎందుకు చేశాను అంటే చాలా మంది గాలిగా తిరుగుతున్న విధవులందరికీ పెళ్లిళ్ళు చేస్తే సెటిల్ అయిపోతానని పెళ్లి చేశాను. ఎందుకంటే అలా గాలిగా తిరిగి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు బాగా తెలుసు. కాబట్టి పటాకి పెళ్లి సర్వీస్ నేను ఇప్పటికీ 99 మందికి పెళ్లిళ్ళు చేశాను. ఒక్కరి కనుక చేశానంటే 100 అయిపోతుంది. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ, కంప్లీట్ అయిపోతుంది. అలా పెట్టే చాలా మంది వెళ్ళిపోయారు ఇంటికి. నాకు పెళ్లి సంబంధం కావాలి. తనినప్పుడే తెలిసింది కావాలేనా? అన్నా నువ్వేం చేస్తావు తెలియదు, నాకు అర్జెంట్ గా పెళ్లి కావాలి. 8 కోట్లు కట్నం ఇచ్చి ఒక అమ్మాయి ఓకేనా? 8 కోట్లు? 8 కోట్లు అంత క్రేజ్ ఉందంటావా? అంత లేదు కానీ ఉందని చెప్తాం అంతే. అంటే నువ్వు ఇలా చెప్పే చేసుకున్నావు అనమాట. మాటలు లేవు. ఏదో పంచి 8 కోట్లు కట్నం ఇస్తే నువ్వేం చేయాలంటే 2 కోట్లు బ్యాంకులో వేసుకో, మిగతాన్ని ఖర్చు పెట్టి 2 కోట్లు వేస్తే నెలకు ₹1,00,000 వస్తుంది. నువ్వు ఏ పని చేయగలదు, హ్యాపీగా బతకచ్చు. ఓకేనా? ఓకే, 2 సంవత్సరాలు నువ్వు బతుకు, నేను బతకలేనా అన్న చెప్పు. జాంబవతి అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. పెళ్లి కూతురు అడిగితే నువ్వు వాటర్ ట్యాంక్ ని పిలిపించావు. నేను పెళ్లి చేసుకున్న ఏకైక మొగుడు 8 కోట్ల కట్నం చేసుకుంటే ఏకైక మొగుడు ఉంటావు, 100 మంది మొగుడు ఉంటారు. ఏం మాట్లాడతావా? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. ఒరే భాస్కర్, అందులో చేయలేపేసేంట నువ్వు. కాకపోతే నాది ఒక రూల్ అయ్యా. ఏంటన్నా? 8 కోట్లు చేసుకుంటాను కాబట్టి ఆ అమ్మాయి నువ్వు బంగారంగా చూసుకుంటావా చూడవా అనేది ముందు రిహార్సల్ చేయాలి. నువ్వు ఆ అమ్మాయి మొగుడు పిల్లలు కమాన్ గో. ఏం చేయాలి ఇప్పుడు? రేపు పొద్దున ఒకవేళ నువ్వు ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకోకపోతే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఆ అమ్మాయి ఇచ్చే 8 కోట్లు నువ్వు మళ్ళీ ఆ అమ్మాయికి రివర్స్ కట్టిన రూపంలో ఇచ్చేయాలి. కాబట్టి ఆ ఇవ్వకుండా జరగాలి, నీ సుఖం బాగుండాలంటే ఇప్పుడు రిహార్సల్ చేయాలి. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లేట్ గా, అంతే. ఏదో ఒకటి చేసుకోవాలి. ఏమండి ఏంటి ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చారు? ఆఫీస్ లో కొంచెం వర్క్ ఉంది, అందుకే లేట్ అయింది. ఏంటో వర్క్? మొగుడు అన్నాక 1,00,000 పనులు ఉంటాయి, చెప్పాలా నీకు? అబ్బా, పిల్లలకు కూడా చెప్పలేని పనులేంటో. ఆ పిల్లని చెప్పి పనులేంటో అంటే 3 పనులు ఉంటాయి, అన్ని చెప్పలేం. 8 కోట్ల కట్ల నేరుగా ఇచ్చేది. 8 కోట్ల కట్నం ఇస్తే సమాధానం చెప్పాలా? మరి సమాధానం చెప్పుకుని ఏం చేస్తావు నువ్వు? ఈ సంబంధం నాకు క్యాన్సిల్. దాజాంబతి, ఇలాంటి దరిద్ర మొగుడు నీకొద్దు. వద్దమ్మా, వద్దొద్దు, వార్నింగ్లు వద్దు. 8 కోట్లు నాకు వద్దు, ఈ పెళ్లి సంబంధం నాకు వద్దు, వేరే చూడు. కన్సెషన్ నీ కోసం 4 crores అమ్మాయిని చేసుకుంటావా? మ్యాన్ హ్యాండ్లింగ్ ఉండకూడదు. మ్యాన్ హ్యాండ్లింగ్ ఉండదు. ఓకేనా? ఓకే. కళావతి, కూడా రిహార్సల్ కంపల్సరీ అబ్బాయి. ముందా గుడ్డ తీయమను. నేను ఇంట్లో పెళ్ళాన్ని అడిగాడు, పెరట్లో గీతను అడగలేదు. ఆఫీస్ నుంచి ఇంత లేట్ గా వచ్చారేంటి? ఆఫీస్ లో వర్క్ ఉంది, అందుకే లేట్ అయింది. ఏం వర్క్? మొగుడు అన్నాక 1,00,000 కారణాలు ఉంటాయి, చెప్పాలా? ఆ 1,00,000 కారణం చెప్పు. వేసుకోవడానికి 1 కోటు నీకు లేదు కదా, 4 కోట్లు కావాలా? లగోరిమే లుకే. లగోరిమే లుకేనా? ఆవిడ ఊళ్ళో ఆవిడ తిట్టుకునే తిట్లవి. कर्म कांक्री मिले जीएम सर्प करती गली में किसकी? दोनों की दुंदबी, यादों की बारात, दोनों की 4 हाथ, दोनों की 4 हाथ. నాకు ఇది సంబంధం వద్దు, క్యాన్సిల్. సంబంధం క్యాన్సిల్ చేయడం. ఐఎమ్ ద రిజెక్టెడ్. ఐ డోంట్ వాంట్ దిస్ బగ్. ఐ డోంట్ వాంట్ దిస్. ఇదేంటి అమ్మనా బూతులు తిడుతుంది అర్థం కాని భాషలో? వేరే సంబంధం చూడు. వేరే సంబంధం అంటే నీకు ఇక లాస్ట్ కి 2 కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళైతే ఓకేనా? 2 కోట్లని పర్లేదు, పిలిపించు. వనస్పతి, వనస్పతి పురుష్. అబ్బా పురుష్, పురుష్. అబ్బా దీన్ని చేసుకుంటే బాల్య వివాహం అని చెప్పి బొక్కలేస్తారు. పిల్లని తీసుకుంటే వెనకాల కూర్చోబెట్టుకోవాలి, దీన్ని తీసుకెళ్తే పెట్రోల్ బ్యాంక్ మీద తీసుకెళ్ళాలి. ఇంతకీ ఎందుకు లేట్ అయింది స్వామి? 1,00,000 పనులు ఉంటే అడగడానికి నీకు హక్కు లేదు. భారీగా అడగడం నాకు కర్తవ్యం అండి.
ఆఫీస్ లో చాలా పనులు ఉంటాయి, ఫైల్స్ అవి ఫిల్ చేయడం, రిపోర్ట్ ఇచ్చేసి చేసుకొని వచ్చానన్నమాట. అలాగే సర్లేండి, వదిలేయండి. ఐ లైక్ చంటి గారు, సూపర్. ఇలా అర్థం చేసుకునే పెళ్ళం కావాలి. మరి ఒకసారి ఎత్తుకోండి. ఎందుకు? కారం పొడి తీయాలి. మళ్ళీ ఎత్తుకోండి. ఎందుకు? ఉప్పు తీయడం మర్చిపోయాను. కోతిని దగ్గర నుంచి చూస్తున్నట్టు. ఏమండి, అల్లం పేస్ట్ తీయడం మర్చిపోయాను. అన్ని ఒకసారి తీసుకో, పల్లి 10 సార్లు అంటే నా వల్ల అవ్వదు. ఈసారి నూతిలో వేస్తా. అనేసారా? నన్ను మాట అనేసారా? జోక్గా అన్నానే. లేదు, మీరు 3 సార్లు ఎత్తుకున్నందుకే నన్ను అసహించుకున్నారు. అర్థమైపోయిందండి. జోక్గా అన్నాను బేబీ. మీ మనసులో అంత ఉద్దేశం ఉన్నప్పుడు నేను బతుకున్నాను వేస్ట్. నేను ఇప్పుడే చచ్చిపోతాను. చచ్చిపోతున్నా కానీ ఆపడానికి రాలేదంటే నేను చావాలనే కదా. నాకు వద్దు. మనసు లేనోడు వద్దు. మనసు లేదు. వద్దు. ఇలాంటి ఎదవ, ఇలాంటి దున్నపోతు, ఇలాంటి నికృష్టుడు, ఇలాంటి నాకు వద్దు 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 వద్దు. చంటి గారు, నాకు ఒక విషయం అర్థమైంది. ఆ. ఎప్పుడైతే కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటాం కుక్కల్లా చూస్తారని అర్థమైంది. నాకు కట్నం వద్దు, 2 కోట్లు నేనే ఎదిరిస్తా. నువ్వు 2 కోట్లు ఎదిరిస్తావు. ఆ. అది మరి ముందు చెప్పాలి కదా, అలాంటి సంబంధాలు అదిరిపోతాయి మన దగ్గర. ఆ. మధుమతి మధురమే క్షణమే. రెడీయా? రెడీ. రెడీ అమ్మా. ఏమండి, ఏంటండి ఆఫీస్ నుంచి రావడం లేట్ అయిందేంటి? చూసావా, ఎదురు కట్నం ఇచ్చాను కాబట్టి స్మైల్ తో మాట్లాడుతున్నా. తగ్గద్దు, నువ్వు 2 కోట్లు ఎదురిచ్చావు. డార్లింగ్, ఆఫీస్ లో కొంచెం పని ఉంది, అందుకే లేట్ అయింది. రోజు ఉండే పనే కదా, ఏం చేస్తారు అంతగా పని ఆఫీస్ లో? ఆఫీస్ లో ఒక అమ్మాయికి ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయడం రాలేదంటే కంప్యూటర్ దగ్గర షీట్ ఎలా ఓపెన్ చేయాలో చూపించా. అంటే ఆ అమ్మాయిని టచ్ చేసి చూపించారా? కీబోర్డ్ టచ్ చేశానే. కీబోర్డ్ టచ్ చేశారంటే అమ్మాయి మెల్లగా అమ్మాయి చేతులు కూడా టచ్ చేసి ఉంటారు. 2 కోట్లు ఇస్తున్నప్పుడు ఏంటండి ఇది, నాకు అర్థం కాదు. ప్రపంచంలో 2 కోట్లు ఇచ్చినా 2 కోట్లు తీసుకున్నా ఆడదే. వేరే ఆడదాన్ని టచ్ చేస్తే ఆ. తోలు తీస్తుంది. నేను ఒక్క పిలుపు పిలిస్తే మహిళా శక్తి మొత్తం కదలొస్తుంది తెలుసా? చూస్తావా? పిలుచుకో. మహిళా శక్తి రండి. వనస్పతి రా, వనస్పతి. వదినా. ఇంట్లో జబర్దస్త్ లాంటి పెళ్ళాన్ని పెట్టుకొని బయట ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేస్తున్నాడు వదినా వీడు. ఆడవాళ్ళం ఏం కోరుకుంటాం రోజా గారు? మనసు, మమత, 4 అంటే 4 స్వాతి చినుకులు కోరుకుంటాం. కానీ వాడు పెళ్ళైన తర్వాత నాకు నేరాలు ఘోరాలు చూపిస్తున్నాడు వదినా. మా అక్కను పట్టుకొని అంత పని చేస్తావా? నీకేం తెలుసురా? కింద వేస్తావా? పారిపో భాస్కర్, పారిపో. ఎక్స్ట్రా జబర్దస్త్. రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. ఇంటికంటే ఇంత పెద్ద పాట అనకూడదు. యూనో అనసూయ, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే బయట రిహార్సల్ చేసుకుంటారు, కానీ స్టేజ్ మీద రిహార్సల్ చేసే ఏకైక మగాడిని నేను ఒక్కనే. చంటి. Chanti can do anything at any time, at any way. Where there is a way, there is a May, there is a July. అది ఉంది ఆ డైలాగ్. Where there is a will, there is a way. In the May. సరే, మ్యాటర్ ఏంటంటే స్కిట్ ప్రాక్టీస్ చేయడం ఎలా అని ఒక అద్భుతమైన విషయం నీకు చెప్పాలంటే, సుధాకర్ అరే, బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఏమైంది? ఒరే, అసలు ముందు రిహార్సల్ రోజు రావాలి, 2 స్కిట్లు రాసుకోవాలి, రాత్రంతా ప్రాక్టీస్ చేయాలి, పొద్దున కదరా కామెడీ చేయాలి. బుద్ధి జ్ఞానం ఉందా నీకేమన్నా అసలు? నువ్వు చేస్తున్నావు కామెడీ. ఏంటది కామెడీ? పిచ్చి పిచ్చేసలేకు పళ్ళు రాలిపోతాయి. ఎక్కువ ఇలా మాట్లాడితేనే చిరాకు పుట్టేది నాకు. అయిపోయింది చరిత్ర. నాది. రాబోయే రోజుల్లో నా చరిత్రని అలా రాస్తారు తెలుసా? ముందు క్యారీవన్ మీద నీ పేరు రాయించుకోరా, తర్వాత చరిత్ర నీ పేరు రాయించుకుంది. మనిషివైనా బుద్ధి జ్ఞానం ఉందా నీకు అసలు? హలో, గిట్ ఏదైనా పాత్ర ఏదైనా నేను దిగినంత వరకే. వన్ సైడ్ స్టెప్పింగ్, రీటేక్ రిపీట్స్, పెద్దగా డిఫరెన్స్ ఏ ఉండదు. Retakes, repeats. అయినా అడగ ఆ లండన్ డ్రైవర్ గాడు వీళ్ళందరూ ఉండలే, లండన్ డ్రైవర్ వాడు మూవీలో ఆఫర్ వచ్చిందంటే వెళ్ళిపోయాడు. అదే టీమ్ లీడర్ నాకే రాలేదు, వాడికి ఎక్కడి నుంచి వచ్చింది? వానికి అదృష్టం ఉంది. సర్లే కానీ ఈ డోర్ దగ్గర బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళేరా? 2 స్కిట్లు రెడీ అయిన తర్వాత వస్తున్నారు. అదే 2 స్కిట్లు రెడీ అయిన వాళ్ళు ముందు నేను రావాలా వాళ్ళు రావాలా? అది నువ్వు చూసుకో.
ఇదిగో నేను సీరియస్ గా చెప్తున్నాను, మన స్కిట్ లో ఒక లేడీ క్యారెక్టర్ కావాలరా నాకు. సరే దాన్ని ఉంది, నేను చూస్తాను. హలో శాంతి, హలో సుధాకర్ గారు, ఎక్కడున్నావు? మా బాబాయ్కి కొంచెం ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి వచ్చానండి. అబ్బా అవునా, కుదరదు అనమాట. సరే సరే ఓకే. అలా చేస్తే కుదరదు, నా కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తాను చూడు. హలో హలో, నమస్కారం అండి, నేను రమణ ఈవెంట్స్ నుంచి మాట్లాడుతున్నాను. సాయంత్రం నెల్లూరులో ప్రోగ్రామ్ ఉంది, చేస్తారేంటి? అయ్యో సారీ అండి, ఆల్రెడీ నేను విజయవాడ ఈవెంట్ లో ఉన్నానండి. థ్యాంక్స్ అండి. చూసావా, ఈ లేడీ క్యారెక్టర్లు అందరూ ఇంతేరా. నాకు తెలిసి వీళ్ళందరికీ బుద్ధి రావాలి అంటే దీనిలో ఒక లేడీ ఉండాల్సిందే. లేడీ అంటే వెరీ గుడ్. ఈ అమ్మాయి లేడీ? అమ్మాయి లేడీ. హలో అండి, దిస్ ఇస్ చంటి, ఆర్టిస్ట్ కమ్ కమిడియన్. ఐఎమ్ సుధాకర్. మీరు ఆర్టిస్ట్ కమ్ కమిటీనియా? కాదు, ఓన్లీ సుధాకర్. స్కిట్ ఏంటంటే, నేను రవి, మీరు రవి ప్రేమిస్తున్న ఒక అమ్మాయి. మీరు ఏంటంటే మన ఇద్దరం ప్రేమించుకున్నాం, ఒకే ఇంట్లో పక్క పక్క పోర్షన్ లో దిగాం. ఆ పక్క పక్క పోర్షన్ లో దిగిన తర్వాత నన్ను లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి రాత్రిలో పుట్టకలుస్తుంటాం అనమాట. దీనిలో మన కామెడీ బాగా పండించచ్చు. ఎలా ఉంది స్కిట్? సూపర్ గా ఉంది. అదే లైన్ సూపర్ గా ఉంది అంటున్నా. మీరందరూ ఎప్పుడు వచ్చారా? ఇప్పుడే వచ్చామండి. నాకు అర్థమైంది ఎవరు వచ్చిందని వచ్చారు. వెనక్కి జరగండి. ఇదిగో చాలా సింపుల్ గా చెప్తా. స్కిట్ కి ముందు ఒక సాంగ్ ప్లే చేస్తారు, ఆ సాంగ్ కి మనం డాన్స్ చేస్తాం, దాని తర్వాత స్కిట్ లోకి వెళ్తూ ఉంటుంది. ఓకేనా? ఆ డాన్స్ ఎలా ఉంటుంది? ఒక సాంగ్ నేను చూసుకుంటాను. ఏం లేదు బేబీ, బేబీ నేను తీసుకొచ్చాను. వాడు చూసుకుంటున్నాడు. ఎవడరా పుట్టి గడిపి నువ్వు? 83748392. 8373 ఏంట్రా ఫోన్ నెంబర్ ఇస్తున్నావా? కాదన్న. యాదవట్టిలాడు పక్క జరుగు. అని నువ్వెందుకు వచ్చావురా? నువ్వే కదా నా స్కిట్ లో ఎంట్రీ అడిగావు. నేను ఎప్పుడో స్కిట్ లో ఎంట్రీ అడిగాను రా నేను. అప్పుడు నాకు కుదరలేదు, ఇప్పుడు కుదిరింది కదా బేబీ. బేబీ బేబీ అని దగ్గరికి వెళ్ళి బాక్స్ లైట్ పగిలిపోతుంది. లాస్ట్ మూమెంట్ ఒకటి. ఇదిగో చాలా సింపుల్ అమ్మా. డైలాగ్ చెప్తాను, డైలాగ్ ప్రాక్టీస్ చేయి. నువ్వు ముందుకు రా. రవి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం ఎక్కడి వరకైనా వస్తాను, అవసరమైతే సప్త సముద్రాలు దాటుతాను, ప్రపంచం సృష్టిస్తాను, ప్రళయాన్ని సృష్టిస్తాను. ఇదే డైలాగ్. ఓకే కదా? రెడీ, చెప్పు. రవి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం నేను సప్త సముద్ర. డైలాగ్ అట్లా కాదమ్మా. ఆ డైలాగ్ అట్ట కాదు. రవి, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ కోసం సప్త సముద్రాలైనా దాటొస్తా. అది అది డార్లింగ్, అది డార్లింగ్. నేను తీసుకొచ్చాను. వాడు వాడుకుంటున్నాడు. నువ్వు భయపడొద్దు, నేను ఫస్ట్ లో భయపడ్డా, తర్వాత మెల్లగా అలవాటు డైలాగ్ అనేది చాలా సింపుల్. రవి నువ్వంటే నాకు ఇష్టం, కొత్త సముద్రాలు. కాదురా నీ పెండాకుడు, సొత్త సొత్రాలు ఉండరు. వీడికి అసలే తిరగదు నోరు. అసలు రవి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను, నీ కోసం సప్త సముద్రాలే దాటేస్తాను, నువ్వేమంటావు? ఏదో పర్ఫార్మెన్స్ ఇట్రా. నా టీం కాదు కదా. జబర్దస్త్ కిందకి వచ్చావు. జబర్దస్త్ లో ఖాళీ ఉండడం ఎందుకు? ఖాళీగా ఉంటే ఆడ పడితే ఆడ దూరుతావే. ఏ మనిషి పక్కన పడే. బేబీ అలా కాదు బేబీ. రవి, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ కోసం యూసఫ్ కూడా వస్తా. యూసఫ్ కూడా ఎక్కడికి వచ్చిందిరా? అంటే నేను ఉండేది అక్కడే అన్నా. నువ్వు ఉండేది ఎవరైనా అడగలే. కానీ రవి నీ కోసం నేను సప్త సముద్రాలు దాటాను. కానీ ఫస్ట్ ఎంట్రీలో నీ డైలాగులు నీకు అవసరమా? సిగ్గు లేదు, వెయిటింగ్ లో చాలా మంది కానీ రవి, పందిలాగా ఉన్నావు చెప్తుంటే. బుద్ధి జ్ఞానం లేదు ఒక్కడికి కూడా. చాలా సింపుల్, షార్ట్ కట్ గా చెప్పాలి. కళ అనేది ఒక మైమం లాంటిది, దాని మీద చేస్తేనే అడ్డా ముందుకెళ్తాం, లేకపోతే వెనకే ఉంటాం. నీకు చెప్పిందే రాదు, దానిలో మైక్ పెట్టుకోవడం రాదు, ఏం పెడదామని వచ్చావు ఇక్కడికి? హీరోయిన్ అనేది హీరోని ఎలా లవ్ ఏం చేస్తున్నారు రే గాడిద? రే స్టెప్పులు నేర్పిస్తున్నా. చెప్పులు ఎవరికి కావాలి? చెప్పులు. చాలా సింపుల్ అమ్మా డైలాగు, నేను చెప్తాను, నువ్వు క్లియర్ గా చెప్పేసి. ఇక గోలొద్దు నాకు. రవి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కోసం సప్త సముద్రాన్ని దాటాను, ప్రళయాన్ని సృష్టిస్తాను, ప్రపంచాన్ని సృష్టిస్తాను. ఏంటి ప్రాక్టీస్? అవునండి. ఎవరి అమ్మాయి? కొత్త లేడీ ఆర్టిస్ట్. హాయ్ రా స్మైలీ. ఏం పేరు? అనుష సార్. ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? మూవీస్ చేశాను, షార్ట్ ఫిల్మ్స్ చేశాను, వెబ్ సిరీస్ చేశాను సార్. ఎక్కడ నాకు తగలలేదేంటి? నేను ఎవరికి పడితే వారికి తగలను సార్. నీకు అసలు తగులుతుందా? నేను చాలా మందికి హెల్ప్ చేశాను, నా నెంబర్ తీసుకో. ఇదిగో నీ నెంబరు, పోలీసు నెంబరు, 108 నెంబర్ అందరి దగ్గర ఉంటుంది, అవతలకి వెళ్ళు. రే రే రే, డైలాగ్ చెప్పినప్పుడు అరే, అరే, కడుపులో నుంచి రావాలి.
పెళ్ళయిందా? వీడికి పెళ్లి కోల 35 ఏళ్ళు వస్తున్నాయి పెళ్లి కాల. ఒట్టేయాలి మరి. నీకు పిల్లలు పుట్టాక నాకేయాలి ప్లీజ్. రే ఆ అమ్మాయి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. అప్పుడే ఆ అమ్మాయికి పెళ్ళి పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు కూడా నువ్వు వాడు సిగ్గులేదు గాడిద మొహమా. కనీసం నీ పిల్లలైనా పర్లేదు, అడ్జస్ట్ అవుతా. నా పిల్లలు వచ్చిందే అప్పుడు చూద్దుగా. రవి, నీలో ప్రాణం అవుతాను. ప్రాణం అవుతా. రే నిన్ను ప్రేమిస్తున్నారా, నీకు ఒకటి రాదు, నువ్వు మళ్ళీ దానికి చెప్తున్నావు. సిగ్గులేదు గాడిదే, సిగ్గులేదు. పడిపోతున్నా అమ్మాయి. రే ఇలా క్యారీ వ్యాన్ లో కూర్చోబెట్టి డైలాగ్ చెప్తాను. రాక ఒక పొరపాటున ఒక అమ్మాయి స్టేజ్ ఎక్కితే ఇంతమంది. అయినా పర్లేదు, ఇంకొక అమ్మాయిని తీసుకొస్తా. నా దగ్గర లిస్ట్ ఉంది. నీ దగ్గర లిస్ట్ ఉంది కానీ తీసుకెళ్ళింది వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం పద ఫస్ట్. ఇందుకే లేడీస్ ని పెట్టకపోవడం దీనికే. ఇలాంటి ప్రాబ్లం వస్తాయి కాబట్టి మిమ్మల్ని భరించేది మేము ఒక్కరమే. పెట్టకుండా మీరు మా మీద పడుతున్నారు కదరా. పడగ మీ మొహాలు పడాలి. ఎక్స్ట్రా జబర్దస్త్. థ్యాంక్స్ అన్న, ఇక బయలుదేరదాం. అదేంటి పెళ్లి చేసుకుంటానన్నా? ఎవరు చెప్పాడు నేను చేసుకుంటానని? నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్తాను కదా, ఇంత బ్యాంక్ దాకా వచ్చా నేను. నా బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోలేదేంటి? చదవనాటు బయలుదేరు. మరి నా పెళ్లి సంగతి ఏంటి? నీకు పెళ్లి కావాలి అంతే కదా, నేను చేస్తా పో. అది షూట్ చేయండి. పక్క కదా? పక్కా. అంటే నీకు ఇంకొక విషయం గుర్తుంది కదా? ఏంటది? మా ఇంట్లో మా అన్న సంపాదించే 10,000 రూపాయల పైనే మా అమ్మ, మా నాన్న, మా అన్న, మా చెల్లి, మా అక్క ఇంతమంది బతకాలి కదా. నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న మగా నుంచి పెళ్లి చేస్తా, ఓకే కదా? ఐ లవ్ యూ, టేక్ కేర్, గో బాయ్. బాయ్. రే అన్నయ్య, ఏరా? నీకు 100 ఏళ్ళు అన్నయ్య. ఈ మధ్య జాతకాలు చెప్తున్నావు. అన్నయ్య నాకు చిన్న హెల్ప్ చేయాలన్నయ్య. నువ్వు ఏంటది? అంటే ఇప్పుడు పెళ్లి చూపులు చూడటంలో నువ్వు బాగా ఎక్స్పీరియన్స్ కదా. 30 పెళ్లి చూపులు చూసిన వరకు అవ్వలేదు కదా. అందుకని అన్నయ్య నేనేమో పెళ్లి చూపులకి వెళ్తున్నాను. నాకేమో మరి ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా. మరి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాలి కదా. అంటే పెళ్లి చూపులకి నీతో పాటు నేను వస్తే బాగుండదు, నన్ను చూసాను. అదేం కాదు, నువ్వు రావాలన్నయ్య. పక్క సరే పద, మంచి వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకు మంచి జరుగుతుంది. ఎవరి గురించి అంటున్నావు? నీ గురించారా? పక్కనా చెప్తాను. పదరా. ఎవరు వీళ్ళు? పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే నీకెందుకు, నువ్వు కూర్చో. నీకెందుకు రా పెళ్లి చూపులు? నాకు కాదు, చెల్లికి పెళ్లి చూపులు. అమ్మాయికా? అమ్మాయి కూర్చో. అమ్మాయి నానా అన్నయ్య, పెళ్లి కూతురు రంగని మీ అటు వెళ్ళిపోయారేంటి? అంటే పెళ్లి కూతురు అట్టున్నప్పుడు పెళ్లి కొడుకే ముందు ఉండాలన్నమాట. పెళ్లి కొడుకు ఫ్రెండ్ పక్కన ఉండకూడదు. అదంతే రాజుకు 30 పెళ్లి చూపులు చూసి నాకు తెలియదే. అంటే శాస్త్రమా? అన్నయ్య పెళ్లి కూతురుతో సపరేట్ గా 2 నిమిషాలు సపరేటేగా మాట్లాడు. ఓకే మాట్లాడు. ఏమండి మీ పేరేంటి? సరళ. అన్నయ్య మీరెలా చెప్తున్నారు? అమ్మాయి చూసావా సరళంగా ఎంత బాగుందో? సరళంగా ఉన్న ప్రతి అమ్మాయికి సరళనే పేరు పెడతారు. అవునవును. 30 పెళ్లి చూపులు నాకంటే ఎక్స్ప్రెస్ ఏముంది? అన్న మీరు కాన్ఫిడెన్స్ కదా? పక్క వాటిల్లు. ఓకే. ఏమండి ఇంతకు మీరు ఎంతవరకు చదివారు? బీకామ్. అంటే ఆవిడ మీరెలా చెప్పారా? రే బీకామ్ చదువుకున్న ప్రతి అమ్మాయికి పెళ్లి చూపులు స్టార్ట్ అవుతారే. కావాలంటే ఎస్ఆర్ నోట్ చూడ, అమ్మాయి సిగ్గుపడుతుంది. అన్నయ్య మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా? 30 పెళ్లి చూపులు చూశాను. ఓకే. ఏమండి ఏంటండి మీరు ఏం చేస్తుంటారు? ఉద్యోగం చేస్తుంది. ఏమండి ఇప్పుడు మీ హాబీస్ ఏంటి? బుక్కులు చదువుకోవడం, ఐస్ క్రీమ్ తినడం, సినిమాలకి వెళ్ళడం. ఏ అమ్మాయి అయినా సినిమాకి వెళ్తుంటుంది, బుక్కులు చదువుతుంటే ఐస్ క్రీమ్ ఉంటుంది. కాబట్టి సిగ్గుపడిందంటే ఆ అమ్మాయి అదే. చూడు కరెక్టే. ఎలా అన్నయ్య? అయ్యో నేను 30 పెళ్లి చూపులు చూసాను, నాకంటే ఎక్స్పీరియన్స్ ఏమని రప్పించా. అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు మీరు పెళ్ళైన తర్వాత మీరు ఉద్యోగం చేస్తారా మానేస్తారా? ఉద్యోగం చేస్తుంది. మీరు చెప్పడం ఏంటి? అంటే
ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు, అవును. ఆ అమ్మాయి సంపాదిస్తుంది, అవును. ఇద్దరికి పుట్టే పిల్లలు బ్రహ్మాండంగా ఉండాలి కదా, అవును. అంటే రెండు చేతుల సంపాదన బ్రహ్మాండంగా ఉండాలి. ఆహా. అందుకని చెప్పే సూపర్ 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 అన్నయ్య. ఇంటికి మీరు ఏ కాలేజ్ అండి? ఉస్మానియా యూనివర్సిటీ. బయట చూసా బోర్డు చూసు ఉస్మానియా యూనివర్సిటీ బిఏ బిఈడి అని రాసింది. మరి పెళ్ళైన తర్వాత మీరు ఉమ్మడి కుటుంబంలోనే కాపురమా లేకపోతే సపరేట్ గా కాపురం పెట్టుకుందామంటారా? సపరేట్ గానే పెట్టాలి, సపరేట్ గానే పెట్టాలి, సపరేట్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు దగ్గరగా ఉన్నాం అనుకో గొడవలు అవుతాయి, సపరేట్ గా ఉన్నాం అనుకో అభిమానం పెరుగుతుంది. ఉమ్మడి కంటే దూరం చాలా ముఖ్యం. ఆ అమ్మాయి సిగ్గుపడింది కరెక్టే. ఇగో మీ ఆఖరి క్వశ్చన్ అండి. ఏంటండి? ఇప్పుడు నేను మీకు నచ్చానా నచ్చలేదా? నచ్చావు. ఆ అమ్మాయి విషయం కూడా నువ్వెలా చెప్తావు? ఆ అమ్మాయి కాలర్ తిప్పిందంటే నచ్చినట్టే. 30 పెళ్లిళ్ళు చూపులు చూసా, నాకు తెలియదురా. అంతేనా? పర్ఫెక్ట్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఏమండి, మీరు నాకు పెచ్చగా నచ్చారు, నేను కూడా మీకు ఓకే అనుకుంటే పెద్దవాళ్ళని పిలిపించి పెళ్లి చేసుకో. ఇంకా పెద్దవాళ్ళని పిలిచి పెళ్లి చెప్పలేదా? ఇప్పుడే పెళ్లి చూపులు చేసి పర్లేదు. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడే చేయాలరా? కాదన్నయ్య, మంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, నన్ను నమ్ము. కాదన్నయ్య, ఇప్పుడు నాన్న అమ్మ లేదు కదా. అమ్మ నాన్న ఎందుకో, అమ్మలో సగం, నాన్నలోనా సగం, అన్నయ్య నేను ఉన్నానుగా, అన్న సరిపోయింది. అంటే పెద్దవాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పే ఒక పెద్దవాళ్ళు ఎందుకో పెళ్లి చూపులు చేసి ప్రిపేర్ చేసుకోమని. అంటే ఇప్పటికిప్పుడు టాలెంట్ కష్టం కదా. తెచ్చా కదరా, తెచ్చావు. పెళ్లి అవుతా నాకు తెలుసుగా. నా తల్లి వస్తుందా? నీకెలా తెలుసు? ఎందుకు తెలియదురా, నాకు అన్ని తెలుసు. చూడు అమ్మాయి సిగ్గుపడుతుంది కరెక్టే. ఈ అమ్మాయికి పడుతుందని అనే కాదన్నయ్య. అంటే ఒకసారి అమ్మ వాళ్ళకి చెప్పేసి మనం చేసేసుకుందాం. ఎందుకు వాళ్ళకి చెప్పేది? పెళ్లి చేసుకోను, మిస్ అయిపోతుంటే. చూసావా అంత విజ్ఞత వినేత ఏ పిల్లకి దొరకదు. చేసి తాళి కట్టి. అంటే మంత్రాలు కదా, మంగళ్యం తంత్రమైన సజీవన హేతున అమ్మాయి గురించి మొత్తం తెలుసు. నీకడే బంగారం వాళ్ళు కట్టి మంత్రాలు చదువు. అన్నయ్య చదివానా? కట్టేసా. మరి ఇంకే బయలుదేరండి. ఎక్కడికి? హనీమూన్. హనీమూన్ ఎక్కడికి వెళ్ళాలి? బ్యాంకాక్. అన్నయ్య బ్యాంకాక్. ఆ అమ్మాయి షీస్ ఎడ్యుకేటెడ్. బ్యాంకాక్ అని అమ్మకి ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే చూడు, శ్రీలంక పక్కనే ఉంది బ్యాంకాక్, బ్యాంకాక్ పక్కన శ్రీలంక. అంతకంటే ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. అన్నయ్య అన్నయ్య మళ్ళీ ఏమైందిరా? ఇప్పుడు మేము బ్యాంకాక్ వెళ్తాం బానే ఉంది. నేను ఫస్ట్ టైం కదా వెళ్ళడం. మరి అక్కడ దిగిన తర్వాత ఏ హోటల్ గట్ట నాకు తెలియదు కదా. బ్యాంకాక్ ప్యాలెస్. ఇద్దరు ఒకటి చెప్పారు ఏంటంటే హనీమూన్ కి బ్యాంకాక్ వెళ్తే బ్యాంకాక్ లో ఎవరైనా సరే బ్యాంకాక్ ప్యాలెస్ లో దిగుతారు. నేను చదువుకున్నా, నా అమ్మాయి చదువుకుంది. అన్నయ్య సిగ్గుపడుతుంది కరెక్టే. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఇప్పుడు నేను బ్యాంకాక్ వెళ్తాను బానే ఉంది, హోటల్ దిగుతా బానే ఉంది. ఏ రూమ్ తీసుకోమంటావు? ఇద్దరు ఒక చెప్పారేంటి? అంటే జనరల్ గా ఏ హోటల్ అయినా 403 నెంబర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ రూమ్ లో దిగిన వాళ్ళకి. అన్నయ్య దగ్గరుండి తల్లిదండ్రులాగా మాకు చక్కగా పెళ్లి చేసావు కాబట్టి నేను నీకు నమస్కారం చేసుకోవాలి. అన్నయ్య అరే అదేంటో పడిపోయిందిరా. ఏంటి? ఇటు ఇటు ఎక్కడన్నయ్య? ఇక్కడ కాళ్ళకి దండం పెట్టుకో. వెరీ గుడ్ నాన్న. బయలుదేరండి బయలుదేరండి బయలుదేరండి. అన్నయ్య ఇప్పుడు బ్యాంకాక్ టికెట్లు అంటే ఇప్పటికిప్పుడు ఆల్రెడీ బుక్ చేశాను. అవును అన్నయ్య, నా పిల్లని తీసుకో. నీకు బాయ్ ఏంటండి ఈ మధ్య పిల్లలకి ఎవరికి కూడా తొందరగా చేయట్లేదు. భోజనాలు చేద్దాంపా. అంత చేద్దాం. ఓ అదలు పో. ఏంటని బాధ? మిమ్మల్ని దాంతో ఉన్నప్పుడు చూసాడు. మిమ్మల్ని మీరు జబర్దస్త్ చేస్తారు కదా, చలాకి చంటి కదా. మీరు మా ఇంటికి రావడం చాలా మీ చెల్లెలు పెళ్లి అయింది. మీ నా తాతకి తద్దినం పెట్టుకో. బయలుదేరుతున్నా. హలో హలో మేడం. యు ఆర్ ఫ్రమ్ కాకినాడ. ఓ వెయిట్ గ్రేట్ సిటీ. గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్. ఈ మధ్య కత్తిలా జరుగుతున్నావు. పైలట్ ఏది? ఇంకో పైలట్? సారీ ఐ డోంట్ నో. నీ ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఐ డోంట్ నో. ఇది ఐ డోంట్ నో అంటే నేను ఎవరితో ఎయిర్ హోస్టెస్ కి తీసుకుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, కొంచెం గొంతు నొప్పిగా ఉంది, ఒక టాబ్లెట్ ఇస్తారా? నేను ఎవరు తెలుసా? నర్సే కదా. కాదు, నీ పైలట్.
నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నన్ను కూడా ఇదే రూట్లో ఇస్తారు. నీది ఈ రూట్ కాదుగా. ఈ రూట్లో రావడం నీకు నచ్చలేదా? నీది ఈ రూట్ కాదు కదా, ఈ రూట్ లో ఎందుకు వచ్చావని అడుగుతున్నా. నచ్చిందా నచ్చట్లేదా అనేది కాదు విషయం ఇక్కడ. నీకు ఎందుకో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది నేను వచ్చినందుకు. ఏదో చెప్పాలని ఏదో చెప్పకు. స్టార్ట్ చేద్దామా? చెప్పు. Hi, this is Captain Vinay. Your flight will be take off in a few minutes. Outdoor temperature is 59.2 Celsius. All right, you're going to take Melbourne flight. Thank you. నువ్వు చెప్పవా? నువ్వు ఇవ్వవా? హిందీలో కూడా చెప్పు, వెనక హిందీ వాళ్ళు కూడా ఉన్నారు. Okay. Hi, this is Sumitra Mehra. I take up in 5 minutes more. This is Indian Airlines. Please seat belts also is Nadumu. Please 1 hour 45 minutes is more. Yes, thank you. शुक्रिया ध्यान दीजिए 5 मिनट्स में ये फ्लाइट उड़ा रहा है. Your Nadumu place please. सुचित्रा मेहरा please. Thank you. Bye. హిందీలో మాట్లాడావా? ఇందులో మాట్లాడే. రెడీ? రెడీ. Excuse me, sir, you have to coffee? ఆ క్యాపుచినో? No, it's coffee. స్కూల్ ఫీజు కట్టావా? అంటే నువ్వు కట్టలేదా? ఎందుకు కట్టాను స్కూల్ ఫీజు? స్కూల్ ఫీజు నువ్వు కట్టాలి. లాస్ట్ మంత్ నేను కట్టాను, ఈ మంత్ నువ్వు కట్టాలి. ఒక మంత్ నువ్వు కడితే వచ్చే ప్రాబ్లం ఏమైనా ఉందా? కట్టడం కాదు, మగాళ్ళు మీరు కట్టాలి, ఆడవాళ్ళు మీరు దాచుకోవాలి, చీరలు తెచ్చుకోవాలి, నగలు తెచ్చుకోవాలి. ఏంటి ఆడవాళ్ళు దాచుకుని చీరలు తెచ్చుకుని నాకు అర్థం కాదు. పిచ్చి పిచ్చి చేసేలా ఇస్తావేంటి నువ్వు? మగాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తెలుసా? ఏంటో రెస్పాన్సిబిలిటీ నాకు అర్థం కాదు. ఇంట్లో సామాన్లు నేను తీసుకొస్తున్నా, సబ్బులు నేను తీసుకొస్తున్నా, పేస్ట్ తీసుకొస్తున్నా, స్కూల్ ఫీజు కట్టడానికి అడుగుతావంటే ఆ రోజు కూడా అంతే గొడవ పెట్టుకుని Please don't make noise. Please sit down. నాకు అర్థం కాదు. ఏంటి? ఎందుకు గొడవ పెట్టుకోవడానికి ఏంటి? నువ్వు డ్రైవింగ్ ఇక్కడికి వస్తే ఫ్లైట్ అవుట్ నడుపుతాడు. 1 సెకండ్. పిచ్చి పిచ్చి చేసేది పళ్ళు రాలిపోతే చెప్తున్నా, నా గురించి సరిగ్గా తెలియదు. ఆడవాళ్ళకి అప్పుడే నీ శాలరీ రావట్లేదా? ఎందుకు నువ్వు కట్టాలి సార్? ఫ్లైట్ నడపడానికి కిందకి వెళ్ళిపోతుంది అది. Stop. Please sit down. Okay, నువ్వు sir. చెప్పాలి కదా ఇంగ్లీష్ లో. Please, sir, can you sit? పెద్ద పుడింగాలు వచ్చాడు. ఆ రెడ్ బటన్ వద్దు, అది గాల్లో ఎగురుతుంది. రెడ్ బటన్ వద్దు. సరిగ్గా తెలీదా నీకు? ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? నేను ఈ రూట్ లో రావడం నీకు నచ్చలేదు, నాకు అర్థమైంది కదా. నువ్వు ఈ రూట్ లో రావడం ఏంటి? అసలు నువ్వు రూట్ లో ఉండడమే నచ్చలేదు నాకు. మళ్ళీ ఎందుకు వచ్చావు? దుంకు చావు. నువ్వు కొడతావా? కొడతావా అంటే కొడతావా? పిచ్చి పిచ్చి చేసలేదు చెప్తున్నా నేను. సారీ బాస్, వెళ్ళండి. ఏంటి 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 ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇగో రెస్పెక్ట్ ఇవ్వు. ఏంటి? ఏం చేస్తున్నావే? Just said my bus అక్కడ వైన్ షాప్ కూడా తల కూడా పుచ్చుకొని పోదాం. పైలట్ చేసే పని పైలట్ చేయలే. అటు పోతే పోతాం అనుకున్నా కానీ దీనికి పోతాం అనుకోలేదు. ఏమిటా డ్రెస్ ఏమిటి? ఉతుకోవడం చేత కదా నీకు? ఒక రోజు నువ్వు ఉతికితే ఏమవుతుంది? నీ బట్టలు నేను ఉతకాలి. రోజు నేనే ఉతుకోవాలా? నీ బట్టలు నేను ఉతకాలా? ఉతుకో. మళ్ళీ ఉతికితే తప్పేంటి? నీ బట్టలు నేను ఎందుకు ఉతుకుతానే? హలో వాట్ ఇస్ గోయింగ్ ఆన్? 1 సెకండ్. హలో ఏంటి ఏం మాట్లాడుతున్నావు? 1 సెకండ్. ఎవడు ఏంటో స్టీరింగ్ కింద పడిపోయిందంటే? పర్లేదే. ఫ్లైట్ పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇది ఏంటిది? పైలట్ దీన్ని మోహన్ సరే. నీ మొగుడు పిల్లలు గొడవలు ఉంటే ఇంట్లో చూసుకో. గాల్లో ఏంటిది? అది ఆయనకు చెప్పండి. నువ్వు చెప్పు నీ మొగుడికి. అమ్మా, భార్య భర్తలు అన్న తర్వాత గొడవలు వస్తాయి. గొడవలు ఇంట్లో వస్తాయి, రైల్లో వస్తాయి, ఫ్లైట్ లో వస్తాయి. సర్దుకు పోవాలి. నేను ఎవరో తెలుసా? మూసుకొని కూర్చో. ఆ బటన్లు ఎత్తు. ఇంట్లో ఆర్డర్ చేస్తే ఇక్కడ కూడా ఆర్డర్ చేస్తున్నావు. వైన్ షాప్ కూడా ఆపమన్నా కదా. మనిషి అర నువ్వు వైన్ షాప్ దగ్గర ఆపుతారా? వెనక్కి వెళ్ళు, ఓ పెగ్ ఉంటుంది అక్కడ తాగు. హలో ఎయిర్ హోస్టెస్, Yes. టేక్ హిమ్. స్టఫ్ ఉందా మేడం? మీకు బుద్ధి లేదు, వాడిని టచ్ చేస్తున్నాడు. వాడు అడిగింది ఏంటంటే నీ దగ్గర స్టఫ్ ఉందా అని. అదే అడిగింది నేను. అదే ఓకే గాడ్. ఏం చెప్పింది చెవులో? కాఫీ తాగుతావా అని అడిగింది. నీవేం తాగుతావు నీకు తెలుసు కదా. మళ్ళీ వచ్చి నీకు ఎందుకు చెప్పింది అది? అదేంటది? చెప్తే తప్పేంటి? నాకు తెలుసు నువ్వు అది వస్తుందని ఈ రూట్ లో నువ్వు వేసుకున్నా కావాలని. నేను ఎందుకు వేసుకుంటాను ఈ రూట్? భార్య భర్తలు అన్న తర్వాత గొడవలు వస్తాయి. మీరు మూసుకోండి. నీకు అసలు కౌన్సిలింగ్ కావాలి. ఇక్కడ సైకియాట్రిస్ట్ ఉన్నారు, మోహన్ గారు. ఒకసారి రండి మేడం. లో ఫ్లైట్ లో మీ వ్యాపారం ఏంటి నాకు అర్థం కావట్లేదు.
మనం సర్దుకుపోవాలి అని చెప్తున్నారు. ఏం సర్దుకుపోవాలండి? ఏం సర్దుకుపోవాలి? దాంతో ఏం సర్దుకుపోయేది నాకు అర్థం కాదు. దాని మొహం చూసాడు సర్దుకుపోయేలా ఉన్నాడా? మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నా ముఖం చూసి ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా థ్యాంక్ యూ బాస్. పెళ్లి చేసుకుని తెలియదా? నా ముఖం గురించి నీకు తెలియదా? ఇదేంటది? స్టీరింగ్ ఎందుకు తీసుకొచ్చారా? నడపండి ఇక్కడ నుండి. ఈ నోట్లో మనం పడేది స్టీరింగ్ అయితే ఫ్లైట్ ఎట్లా పోతురా? ఫ్లైట్ ఎట్లా పోతాను తెలియదు, మీకు వచ్చి ఇక్కడ గొడవ పెడుతున్నారు. ఎట్లా పోలే తెలియదా? గొడవ వచ్చినప్పుడు సర్దుకుపోవాలి అనేది. ప్లీజ్ మ్యామ్, అతను గొడవ పెట్టుకోవాలి. ఏం పట్టుకుంటావు నువ్వు మధ్యలో? అంటే మధ్యలో You bloody fool, you rascal! What do you think about me? యు బ్యూటిఫుల్, యు రాస్కల్, యు స్టూపిడ్ ఫెలో, యు దొంగ, యు నీ నోట్లో మన్నవాడా? ఏంటి ఊరుకుంటే ఓ మీద మీదకి వస్తా కూర్చో. అంటే నన్ను కొడతావా? పంది మోహన్ దానా, నా మొగుడుతో గుట్టి మోహన్ దానా, కూర్చో. ఓ మై గాడ్, నేను ఇలా అయితే ఈ ఫ్లైట్ నడపలేను. నేను ఇమీడియట్ గా ఫ్లైట్ లోంచి దూకేస్తున్నాను. నాకు సంబంధం లేదు. బాయ్ బాయ్. ఆయన పారాషూట్ తీసుకొని దూకేశాడు. ఇది ఎట్టి వెళ్తుందో ఎవరికి తెలియట్లేదు. మీరంతా దూకండి, నేను కూడా పారాషూట్ ఏయ్, ఏయ్, ఏయ్! ఐఎమ్ గోయింగ్ టు కృష్ణనగర్ వైన్ షాప్. ఎక్స్ట్రా జబర్దస్త్. అడే మాయర్, ఎలా ఉన్నారు? నేనేం చేయగలను బాబు? నా చేతిలో ఏమీ లేదు. పెళ్ళైన దగ్గర నుంచి ఒకటే ఏంటో నీకుంది. ఇది నీ కూతురు విలువ. ఇది దసరా ఇంటికి తీసుకెళ్దామని వచ్చారు. పిలుపు కూతుర్ని. నేనేం చేయగలను బాబు? నా చేతిలో ఏమి లేదు. ఓ అత్త, ఏంటి ఏంటి నీ కూతురు విలువ? దాన్ని ఇంటికి తీసుకెళ్తా. దసరా కదా, దాన్ని తీసుకెళ్ళి ఎలా పోషిస్తావురా? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, కట్ల రూపంలో సగం కొంపంతా నాశనం చేసావు. ఇప్పుడు మళ్ళీ దసరా తీసుకెళ్ళి నువ్వు ఏం చేస్తావని రా? ఏంటండి ఇది? ఏంటి ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది? నేనేం చేయగలను బాబు? నా చేతిలో ఏమి లేదు. నీ కూతుర్నని లేదా ₹1,00,000 పని ఉంది నాకు. నీకు లచ్చిచ్చే బదులు ఆ రోడ్డు మీద తిరిగి వాడికి ఇస్తే బంగారంలా చూసుకుంటాను నా కూతుర్ని. లచ్చ కావాలంట, లచ్చ. ఏమంటే ఏం మాట్లాడు? నేనేం ఏం చేయగలను బాబు? నా చేతిలో ఏం లేదు. కరెక్టే. బొమ్మర్తులు ఉన్నారు, వాళ్ళేరి వెదలు కనబడి వస్తారయ్యా, వస్తారయ్యా. కట్నం అప్పుడు 30 లక్షలు అన్నారు, ఇచ్చారేంటి? ఒరే అన్ని పెట్టాం కదరా. డబ్బల కాటి మంచం పెట్టాం, బీరువా పెట్టాం, అది పెట్టాం, ఇది పెట్టాం, 2 గిందులు పెట్టాం, అన్ని కూడా అమ్మేసి మళ్ళా ₹1,00,000 కోసం వచ్చావురా? సిగ్గు లేకూడదు. ఆధార్ కార్డులోంచి నీ పేరు ఎప్పుడు తీసేస్తాడో భగవంతుడు. వీళ్ళు బొమ్మర్తులు మీరు. ఒరే చిన్నోడా, ఏంటమ్మా పడుకుంటే ఏంటి నస? చూడరా వాడు ఏం మాట్లాడుతున్నాడు? పందికి బట్టలేసినట్టు భలేకున్నారు నువ్వు. ఏంటి రోజు రోజుకి మారిపోతున్నావు? రావుగా. ఎందుకు వచ్చావు ఇంటికి? ఎందుకని నాకు ఇవ్వాల్సిన లక్షిస్తే తీసుకుని వెళ్ళిపోతా. అలాగే నీ చెల్లెని కుడితే ఇంటికి తీసుకెళ్తా. ఏంటి తీసుకెళ్లే చెల్లెల్ని? సంవత్సరం అయింది, పిల్లలేరు జల్లాలేరు. మా చెల్లి కాదు, వేరే పెళ్లి చేస్తాం. వేరే పెళ్లి చేస్తావా? మొగుడిని బతుకున్నాక వేరే పెళ్లి చేయడం ఏంట్రా? పని చెల్లెడు మొగుడు బతుకుంటే అంటే బతకలేకపోతుంది. చూడు బావా, మా చెల్లి నీతో రాదు, మీకు డబ్బులు ఇవ్వు. ఈ రోజుతో నీకు మాకు సంబంధాలు తెగిపోయాయి. సంబంధం తీపే కావాలంటే ఇద్దరు మాట్లాడుతున్నావు. మాట్లాడవే మాట్లాడవేరా? నోట్లో పెట్టాడికి. నేనంటే మంచిగా చెప్తున్నాను. ఆడు నోరిప్పాడంటే అమ్మ నా బూతులు. అబ్బో, నీకు కావాలంటే మా చెల్లితో మాట చెప్పిస్తా. సిగ్గు, పౌరుషం, చీవు, నెత్తురున్న మగాడు అయితే ఇప్పుడు వెళ్ళిపోతావు. చెల్లాయ్ అమ్మా, మమ్మీ, మమ్మీ రా ఇంటికి వెళ్దాం. నేను రాను. ఏం పోయి కదా? ఇక్కడ సీరియల్ చూస్తున్నాడు. సీరియల్ చూస్తున్నావా? మొగుడా మొడక్కడా. మొలక్కాడ పలకడం కూడా సరిగ్గా రాంది. దీన్ని పెళ్లి చేసుకుని దరిద్రం జీవితం. చల్లగా నా లక్షణాలు ఇచ్చేయండి, దాన్ని ఇక్కడే పెట్టుకుని పోతా. ఏంట్రా నీకు ఇచ్చేది? నీకు ఇచ్చే ఏం చేద్దామంట్రా? ఒక్కసారైనా నా బంగారు తల్లిని చూసావా? నీ ఇంటికి పంపించినప్పుడు ఎంత తెల్లగా ఉండేది, ఇప్పుడు చూడు ఎలా తయారైందో. ఎవరిని మాట్లాడరా? నేనేం చేయగలను బాబు? నా చేతిలో ఏం లేదు. బావా, నువ్వెన్నైనా చెప్పు. మా చెల్లిని దగ్గరికి వచ్చిన తర్వాత కిరసనాల పొయ్యి మీద వంట చేయిస్తావా? తెల్లగా ఐశ్వర్యాలా ఉండాల్సిన నా చెల్లి నల్లరాయిలా అయ్యింది. తెల్లగా ఐశ్వర్య రాయా? దాన్ని ఎవడైనా సరే జీవితంలో ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? బొగ్గుకు బట్టలేసినట్టు ఉంటది. మళ్ళీ దాని మొహానికి అడిగి పని నువ్వు ఒకటివి లాంటి వాడు నువ్వు తిన్నాను. నేనేమో డిస్టర్బ్ చేయదు. ఇదేమో ఎంతసేపు గౌరవం లేకుండా పళ్ళు రాలిపోతాయి. నువ్వు మాట్లాడవే. నేనేం చేయగలను బాబు? నా చేతిలో ఏమి లేదు. ఎప్పుడైనా నన్ను తీసుకెళ్లేవా? ఎక్కడికి? సినిమాకి తీసుకెళ్లేవా? సినిమాకి? పార్క్ తీసుకెళ్లేవా? పార్క్ ఎక్కడ తీసుకెళ్లేవారా? నన్ను సుఖ పెట్టేవారా? ఇది చూస్తాయంట్రా? ఓ
అదేంటి మగుడా మొలక్క బావా మా చెల్లికి వేరే పెళ్లి చేస్తాం, డైవర్స్ ఇచ్చే. డైవర్స్ చేయాలా? లేకపోతే నువ్వు చచ్చిపోయావని చెప్పి అబద్ధాడు ఇంకో పెళ్లి చేస్తాం. పోనీ ఒక పని చేయి, 7 లక్షలు ఇచ్చి వెళ్ళిపోతాను. రూపాయి ఎవరు? ఎందుకు ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? రాయంట్రు రాయంట్రా నా కొడుకు మీద చేయి చేసుకుంటా. రాయంటే రా అంటున్నదేంట్రా? నువ్వు చచ్చిపోయా అనుకో నా చెల్లికి రెండో పెళ్లి చేస్తాను. చచ్చిపోయాను అనుకుంటే పో రండమ్మా. పిల్లలు తీసుకొని మీరు పదండి. నా చేతిలో ఏం లేదు. పదరా లోపలికి నీ గుంత లోపల. కట్టుకున్న పెళ్ళాము రాక ఇంటికెళ్తే మామయ్య అత్తయ్య తిడతారా? ఇలా సంగతులు చేస్తా, ఇలా ఆస్తి మొత్తం గుంజుకోబోతాడు. నువ్వు నేను చచ్చిపోతే చచ్చినట్టు ఏ ఊరికి ఇచ్చి పెళ్లి చేస్తారో చూద్దాం. హలో చెప్పు. అయ్యారా ఎక్కడున్నారో పెద్ద బామ్మది? ఏ పోరా, సిగ్గు లేకుండా మళ్ళీ ఫోన్ చేసావు. అరే అలా కాదురా, అంటే ఎలాగో చచ్చిపోమన్నారుగా, చచ్చిపోతే బ్రహ్మాండమైన పార్టీ చేద్దాం. నల్లమల్ల ఫారెస్ట్ లో అదిరిపోయే ఫిగర్లతో పార్టీ వచ్చాయి. బావా మా అమ్మ నాన్నకి చెప్పవు కదా? నీ అమ్మా నాన్నకి నేను ఎందుకు చెప్తాను రా? నిజం చెప్పాలంటే నువ్వు చాలా ఇష్టం బావా. బామ్మది కోసం ఫిగర్లు అరేంజ్ చేసావు. ఐ లవ్ యూ బావా. బామ్మది బతుక్కోరేవాడారా బావంటే. థ్యాంక్స్ బావా. అందుకే నీ బతుకు కోరుతున్నా. ఇప్పుడు ఒక రూల్ ఉంది, పార్టీకి వెళ్ళాలంటే తాడు కట్టుకోవాలంట. ఏంటి బావా ఇది? చెప్తా నీకు అన్ని చెప్తాను. తాడేంటి బావా? చెప్తావా? డిస్కోటెక్ వెళ్ళినప్పుడు స్టాంపులు వేస్తారు. దరిద్రపు నాయాల ఉండి ఒక్క నిమిషం అక్కడే ఉండు. నా కాలు కింద బాంబు ఉందిరా. ఎలా పోతున్నావు కదా, బామ్మది కదా, బతుక్కోరామని పిలిచా, అందుకని చేయగట్టా. నువ్వు కదిలేవనుకో నేను కదులుతా, నేను కదిలేనుకో బాంబు కదులుతుంది, ఇద్దరం పేరిపోతాం. నేను ఏ రోజు ఒక బావగా చూడలేదు, సొంత సోదరుల్లో చూసాను. అరే నా చెల్లి నీకిచ్చి ఎందుకు పెళ్లి చేశాను తెలుసా? నువ్వు నాకు నచ్చావు బావా. బావా నువ్వు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, నీ కాలు పట్టుకుంటా. ఇప్పుడు వెళ్ళి పాపస్ కార్డు తీసుకొస్తా. అబ్బే బాంబిస్కెట్ కదిలితే కాలు తీయమాక. మరి పిలు మీ అమ్మని, మీ నాన్నని, మీ అక్కని పిలు. హలో అమ్మా చెప్పరా? ఎలాగంటే రాదు, మన సెల్లాయికి వేరే సంబంధం చూసాను, నల్లమల ఫారెస్ట్ లో పెళ్లి చూపులుదా. మొత్తం వచ్చామా? మొత్తం ఫ్యామిలీ వచ్చేయండి. అలాగే బావా మా అమ్మ కావాలంటే నీతో పాటు తీసుకెళ్ళి, నన్ను మాత్రం వదిలే బావా. వదిలేస్తాను. చిన్నోడా ప్లాన్ చేసేట్రా లేపేయడానికి. అదే జరగాలి వీడికి. నా కూతురు చంపేయాలని ఆలోచన రాలేదు నీకు? ఎన్నిసార్లు చంపాను ట్రై చేసావు తెలుసా నువ్వు? మాయూరి రండి. నన్నేం చేయమంటావు బాబు? నా చేతిలో ఏమి ఈ చేతిలో ఏం లేదురా, నా కట్టేట్రా. నాన్న మీ ఇద్దరు నీకే పుట్టావా? నాకేం తెలుసు బాబు, నా చేతిలో ఏం లేదు. అదేంటి తాడు కడుతున్నాయండి? ఊరికే జస్ట్ ఫర్ ఫన్. ఒరే చిన్నోడా భలే ప్లాన్ చేసావరా, తాళ్ళతో చంపేసింది. కట్టు గమనే. ఏం లేదు, కింద బాంబు పెట్టాడు. అదే మాకు మీరు కదిలారంటే బాంబు కదులుతుంది, బాంబు కలితే మొత్తం వెళ్ళిపోతాం. అల్లుడు 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 నిన్ను మనుగడుపుకొస్తే ఎలా చూశాను అల్లుడు. నీకు వేడి గార్లు వేసి నాటుకోడిని కోసి పెట్టాను కాదు. కోసి పెట్టావా ఎదవకోడి? ఏమండి మీరు నా దైవం అండి, మీరు లేకుండా నేను ఉండలేనండి. మీ పాదాలకు మొక్కుతానండి. మాయగారు మీరు మాట్లాడరే? నేనేం చేయగలను బాబు? నా చేతిలో ఏం లేదు. బామ్మది బతుకు కోరుతున్నా. బామ్మది బతికే కోరుకుంటున్నాను కదా, ఓ పని చేయండి రా, మీరు అందరూ సుఖంగా ఉండాలంటే సింపుల్ పని. సింపుల్ గా ఏం చేయండి అంటే, ఆస్తి ఉన్నట్టు నా పేరు మీద రాసి పెట్టండి. నేను ఆంట పెట్టించరా ఫస్ట్. నేనేం చేయగలను? నా చేతితో ఏమి లేదు. నీ చేత్తోనే బెటరా మొగడా, ఇక్కడ సాగు మీద వస్తుంటేనే. మీరు ఆస్తి రాసిచ్చారు కాబట్టి మీ పేరు మీద ఉన్నవన్నీ నేను తీసుకుంటా, మీరేం టెన్షన్ పడకండి. ప్రాణాలు ఏ ప్రాణాలు? ఇప్పుడు దీని కాలు పెట్టు. బాబు అల్లుడు చేసుకోండి. నీ పెళ్ళండి. పెళ్ళం మొలక్కాడా మొగుడా నీ అమ్మ కడుపు కాలా. బాబు క్లైమాక్స్ ఏంది?
ఎంత నాటకం ఆడాడు బాబు అల్లుడు. ఐశ్వర్యరాయ్ అని చెప్పి ఈ కర్రీరాయని ఇచ్చి నువ్వు మోసం చేసినప్పుడు లేదే మొత్తం ఆస్తి అంతా పోయింది నీ వల్ల. ఆడు ఎక్కడ ఉన్నాడో చూడండి రా, బతిమాలి తెచ్చుకుందాం.